గత కొన్ని రోజులుగా చిరంజీవి నెక్స్ట్ సినిమా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలాతో ఉండబోతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా నేడు ఆ సినిమాను అధికారికంగా ప్రకటించేశారు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో నాని సమర్పణలో తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ అతను తన ప్రశాంతతను వైలెన్స్ లో వెతుక్కుంటాడు అని కొటేషన్ రాశారు. ఇక ఈ పోస్టర్ లో రక్తం కారుతున్న చిరంజీవి చెయ్యి ఉంది. అలాగే ఇది చిరంజీవి కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అని అనౌన్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలైతే నెలకొన్నాయి. ఈ సినిమా గురించి ప్రకటిస్తూ నాని, నేను ఆయన్ని చూస్తూ పెరిగాను. ఆయన సినిమా టికెట్స్ కోసం లైన్ లో నిల్చున్నాను. ఆయన కోసం నా సైకిల్ పోగొట్టుకున్నాను. ఆయన్ని సెలబ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయన్ని ప్రెజెంట్ చేస్తున్నాను. ఇది అంతా కూడా ఒక సర్కిల్ లాంటిది. మనందరం ఎదురు చూస్తున్న మెగాస్టార్ మ్యాడ్నెస్ రాబోతోంది. దీని గురించి కలగన్న శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలా నానితో పారడైజ్ సినిమా చేస్తూ ఉన్నారు. ఈ సినిమా అయ్యాక మెగాస్టార్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. దసరా డైరెక్టర్ తో మెగాస్టార్ సినిమా, మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ నాని ప్రెజెంట్ చేయడం, వీటన్నిటిలో ఈ సినిమాపై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాని నాని యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రెజెంట్ చేస్తూ ఉండగా సుధాకర్ చెరుకూరు SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా గురించి శ్రీకాంత్ ఓదెలా పోస్ట్ చేస్తూ ఫ్యాన్ బాయ్ తాండవం ఎలా ఉంటుందో చూపిస్తాను ప్రామిస్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు.